హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ అక్టోబర్ నెలకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? సో అక్టోబర్ 5న అండి. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 5న నిర్వహిస్తారు. సో దీని వివరణ వచ్చేసి యునెస్కో ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను నిర్వహించాలని తీర్మానించింది. మొదటిసారిగా 1994 అక్టోబర్ 5న నిర్వహించారండి. నెక్స్ట్, 5వ బౌద్ధమత అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు? 5వ బౌద్ధమత అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించారు? సో ఆన్సర్ వచ్చేసి వారణాసి సారనాథ్ అండి. వారణాసి సారనాథ్. వివరణ వచ్చేసి బౌద్ధ మతం ఇండియాలో పుట్టి ఆసియాలోని అనేక దేశాల్లో విస్తరించింది. సో బౌద్ధ మత యాత్రికులని భారతదేశానికి ఆకర్షించడం కోసం 5వ బౌద్ధ మత అంతర్జాతీయ సమావేశంను వారణాసిలోని సారనాథ్లో అక్టోబర్ 2 నుంచి 6 వరకు నిర్వహించారు. ఈ సమావేశంకు కేంద్ర పర్యాటక రంగ శాఖ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర సహకారంతో నిర్వహించింది. నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద మతం ఏది? ప్రపంచంలో 4వ అతిపెద్ద మతం ఏది? ఆన్సర్ బౌద్ధ మతం అండి. వివరణ వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద మతం క్రైస్తవ మతం. ప్రపంచంలో 2.3 బిలియన్ల ప్రజలు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు. 2వ స్థానంలో ఇస్లాం, 3వ స్థానంలో హిందూ మతం, 4వ స్థానంలో బౌద్ధ మతం అవలంబిస్తున్నారు. ప్రపంచంలో 7% ప్రజలు బౌద్ధ మతంను అవలంబిస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి క్రైస్తవ మతం అండి, 2 ముస్లిం ఇస్లాం, 3 హిందూ మతం, 4ది వచ్చేసి బౌద్ధ మతం అండి. నెక్స్ట్, ఇటీవల స్టూడెంట్ క్రెడిట్ కార్డులు ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఇటీవల స్టూడెంట్ క్రెడిట్ కార్డులు ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్ అండి. వివరణ వచ్చేసి ఇంటర్ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బీహార్ ప్రభుత్వం విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 4 లక్షల రుణాన్ని అందిస్తారండి. నెక్స్ట్, వైద్య రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు? వైద్య రంగంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 2016కు ఎంపికైంది ఎవరు? ఆన్సర్ యోషినోరి ఒసుమి. వివరణ వచ్చేసి జపాన్కి చెందిన కణ బయాలజీ శాస్త్రవేత్త యోషినోరి ఒసుమి కణ స్వభావం మీద చేసిన పరిశోధనలకు గాను వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యాడు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక గ్లోబల్ ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? సో ఆన్సర్ వచ్చేసి నారా లోకేష్ అండి. వివరణ కె తారక రామారావు అండి. రాంగ్. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఛాంపియన్షిప్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారానికి ఎంపికైంది కేటీఆర్ గారు అండి. వివరణ వచ్చేసి డిజిటల్ విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రభుత్వ సంస్థలు, అధికారులను గౌరవించడానికి సెర్టిపోర్ట్ సంస్థ ఈ పురస్కారాన్ని నెలకొల్పింది. ఈ పురస్కారానికి కేటీఆర్తో పాటు నైజీరియా కమ్యూనికేషన్ మంత్రి అబ్దుల్ రహీం షెత్తు కూడా ఎంపికయ్యారు. నెక్స్ట్, మిస్సెస్ ఇండియా ఎర్త్ 2016 అందాల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు? మిస్సెస్ ఇండియా ఎర్త్ 2016 అందాల పోటీలో విజేతగా నిలిచింది ఎవరు? ఆన్సర్ ప్రణీత్ అగర్వాల్. సో వివరణ వచ్చేసి పూణేకి చెందిన 29 సంవత్సరాల పనీత్ గర్మాల్సిస్ ఇండియా ఎర్త్ 2016 అందాల పోటీలో విజేతగా నిలిచింది. తర్వాత స్థానాల్లో పరీస్ కేశ్వాని, రోషిని హాసన్ తర్వాత స్థానంలో ఉన్నారండి. నెక్స్ట్, మలేషియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేత ఎవరు? మలేషియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేత ఎవరు? ఆన్సర్ డానియల్ రికియాడో. వివరణ వచ్చేసి రెడ్ బుల్ డ్రైవర్ డానియల్ రికియాడ్ మలేషియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టైటిల్ ని గెలుచుకున్నాడు. నెక్స్ట్, కొరియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ విజేత ఎవరు? కొరియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ విజేత ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి
గగన్జీత్ బుల్లర్ అండి. వివరణ వచ్చేసి కొరియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ 2016ను గగన్జీత్ బుల్లర్ గెలుచుకున్నాడు. విజేతకు $196,000 నగదు బహుమతి లభిస్తుంది. నెక్స్ట్, దేశంలో కిరోసిన్ పంపిణీ కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? దేశంలో కిరోసిన్ పంపిణీ కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? జార్ఖండ్ అండి. వివరణ వచ్చేసి దేశంలో ఇప్పటి వరకు ఆహార వస్తువులకు, గ్యాస్ కి మాత్రమే నగదు బదిలీ పథకం ఉంది. జార్ఖండ్ రాష్ట్రం కిరోసిన్ ని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కిందికి తెచ్చిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. నెక్స్ట్, యాంగూన్ లో తన తొలి శాఖను ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంక్ ఏది? యాంగూన్ లో తన తొలి శాఖను ఏర్పాటు చేసిన భారతీయ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఎస్బీఐ అండి. ఎస్బీఐ. వివరణ వచ్చేసి ఎస్బీఐ యాంగూన్ లో తన తొలి శాఖను ఏర్పాటు చేసింది. విదేశాల్లో ఎస్బీఐ ఏర్పాటు చేసుకున్న 54వ శాఖ యాంగూన్ శాఖ. ఘనశ్యామ్ శ్రీవత్సవ్ను యాంగూన్ శాఖకు ముఖ్య అధికారిగా నియమించారు. ఘనశ్యామ్ శ్రీవత్సవ్ను యాంగూన్ శాఖకు ముఖ్య అధికారిగా నియమించారు. ఇవండి అక్టోబర్ నెలలో సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.